హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ వంట. ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూద్దామండి. ఇప్పుడు ఎలా చేయాలన్న విధానం చూపిస్తాను. ఓకే అండి. ముందుగా 2 మామిడికాయలు, పచ్చి మామిడికాయలు తురుము చేసి ఇలా పెట్టుకోవాలండి. 2 మీడియం సైజ్ మామిడికాయలు అనమాట. ఇలాగా గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో ఇలా తీసుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉంది, అందుకే డ్రైగా లేదు, కొంచెం వాటర్గానే ఉంది. ఓకే అండి. తర్వాత 2 కొబ్బరికాయలు, చిన్న సైజు ఇవి కూడాను. చూడండి, ఇది కూడా ఇలా గ్రేటర్ పెట్టి తీసుకోవాలి ఇలాగా చక్కగాను. ఓకే అండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకోవాలి. ఇలాగా మిక్సీలో వేయకుండానే ఇలా గ్రేటర్తో తీసుకుని ఇలాగ చేతులతోనే కలుపుకోవాలి, మిక్స్ చేసుకుంటా. ఇలా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. మా కోనసీమ సైడ్ అయితే బాగా ఎక్కువ మంది చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. కొంచెం అన్నం తినే వాళ్ళు కూడా చాలా ఎక్కువ తినేస్తారు, అంత బాగుంటుంది. పుల్లగా కారం కారంగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, నేను ఎన్ని వేసానంటే 2 మామిడికాయలు 2 కొబ్బరికాయలకి ఇంచుమించు 20 పచ్చిమిరపకాయల వరకు వేసాను. చూడండి, ఇలాగా దీన్ని కూడా మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాము. కొంచెంగా వేసుకుని కారం ఎంత సరిపోతుంది అన్నది మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేలా కారం ఎక్కువైనా తినలేము కదా, పచ్చిమిరపకాయలు బాగా ఘాటు ఉంటాయి. పైగా ఇది వేపిని కాదు, పచ్చివి అంటే ఇంకా ఘాటు ఉంటాయి కదా, అందుకని ఈ పచ్చిమిరపకాయల్లోనే నేను సాల్ట్ వేసేసి మిక్సీ చేశాను. ఓకే అండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుని దీనికి కావాల్సింది తాలింపు వేసుకుందాము. పోపు ఇది ఇలా పక్కన పెట్టేసి ఉంచుదాం. తాలింపు ఏమి వేయాలో చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపుకి సరిపడా 1.5 స్పూను ఆయిల్ వేస్తున్నాను. హైలో పెట్టేసుకుందాము, ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లోకి 10 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా చితక్కొట్టుకోవాలి. వేసుకుని ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. దీంట్లో చారు లేదా పప్పు చారు లేదా ఉట్టిదైనా కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఉట్టిదే తినేస్తాము, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ కదా. ఓన్లీ అవి గ్రేటర్లో పెట్టి తీసుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు. తాలింపు వేసుకుని దీనిలో వేసేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిర్చి, ఇవి చిన్న ముక్కల కింద 5 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. పెద్ద అయితే 2 వేసుకోండి, చిన్న అయితే 3 వేసుకోవాలి. ఇది కారం స్పైసీగానే ఉండాలి, ఎందుకంటే పులుపు కదా, బాగుంటుంది. ఒక రబ్బ కరివేపాకు,
ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ పెట్టుకున్న కొబ్బరికాయ, మామిడికాయ, పచ్చిమిరకాయ వేసి కలుపుకున్న తురుముని వేసుకుందాము. ఇదంతా వేసేసుకుని స్లోగా ఇలా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా దీనికి పట్టేలాగా. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా. పసుపు వేసుకుంటే అంతే అండి, కొంచెం గ్రీన్గా ఎల్లోగా బాగా కనబడుతుంది. అందుకే వేస్తాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవసరం లేదు. అంతే అండి, సింపుల్. చూసారా, ఇది ఒక 1-2 మినిట్స్ ఇలా పెట్టేసి ఉంచేద్దాము. స్లోగా మీడియం సిమ్లో పెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి, 2 మినిట్స్ అయిపోయింది. అంతే అండి, పచ్చడి రెడీ. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా ఈజీ కదా, చూపించినంత సేపు లేదు, అయిపోయింది వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, లాస్ట్లో ఇంకా ఒక 2 రొబ్బల కొత్తిమీర వేసుకుందాము. ఫ్లేవర్ గురించి బాగుంటుంది. ఇది కూడా వేసుకోండి. లాస్ట్లో వేసుకుని కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మామిడికాయ తడిగా లేకపోతే డ్రైగా ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. చాలా డ్రైగా చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, అంతే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ కదా. చూసారు కదా, ఇంత ఈజీగా ఎప్పుడు ఏ పచ్చడి చేసి ఉండరు కదా. ఇంత ఈజీగా చేసుకోవాలనుకుని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.